హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని అనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ ఉంటే దీనిపైన క్లిక్ చేయండి, లేని వాళ్ళు దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు బిల్డింగ్కి సంబంధించిన ఈసీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. లేదా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే పొలాల గురించి ఈసీ తీసుకోవాలనుకుంటే దీనిపైన టిక్ చేసుకోండి. ఇక్కడ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎవరిదైతే ఈసీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ క్యాప్చాని ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని డాక్యుమెంట్స్ ఐడి నెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ సెలెక్ట్ అని ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇయర్ మీకు ఏ ఇయర్ కావాలనుకుంటే ఆ ఇయర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఓటీపీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ విలేజ్కి సంబంధించిన ఆ సర్వే నెంబర్కి సంబంధించిన ఈసీ అనేది రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, ఇలా ఈసీ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లోని ఈసీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేస్తే ఈసీ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీడిఎఫ్లో కావాలనుకుంటే మనం ఇక్కడ పీడిఎఫ్లో ఈసీని అయితే ఈజీగా మీరే మీ మొబైల్లోనైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.